కరుణాకర్ అనే వ్యక్తి బైబిల్ గురించి 2 పుస్తకాలు రాశాడు. ఆయనకి చాలా జ్ఞానం ఉంది, ఆయనకి బైబిల్ రత్న అని మేము బిరుదు కూడా ఇచ్చాము. అరే దేవుడు ఏంటి ఎంత దారుణంగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన నమ్మకపోతే నరకంలో వేసేస్తాడా? బైబిల్లో మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి వచనం రాకపోతే ఆయన బైబిల్ పండితుడని ఎంతవరకు అనుకోవడం కరెక్ట్? సో నేను ఇంటర్ వరకు ఎట్లా అయిపోయింది నా సిచ్యువేషను. దేవుడు ఉన్నాడని నమ్మినా కానీ కొన్నింటికి నాకు ఆన్సర్ దొరకలేదు, అలాగని దేవుడు లేడని నమ్మినా కానీ నాకు కొన్నింటికి ఆన్సర్ దొరకలేదు. చివరికి నాకు అసలు ఏం చేయాలో తెలియక నేను వదిలేసాను. బైబుల్ వేరు, ఖురాన్ వేరు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? యేసుక్రీస్తు దేవుడు 2000 మంది పెళ్లిగాని అమ్మాయిలు చంపాడు కదా అన్నాడు. ఇంతకుముందు నా దగ్గర ఒకటి ఖురాన్ ఉంది. అంటే వేరే అబ్బాయి మా రూమ్ లో వదిలిపెట్టి వెళ్ళాడు ఖురాన్ని. అబ్బాయి హిందువులే కానీ ఎందుకు ఉంచుకున్నాడు తెలియదు, వదిలిపెట్టి వెళ్ళాడు. నేను దాన్ని చదివాను. జంతువుల నుంచి మనుషులు వచ్చారంట కదా, ఈ ప్రాసెస్ ఎక్కడ అయిపోయింది? లేకపోతే జంతువులకు తెలివి తక్కువ ఉండిద్ది కదా, మనకి తెలివి ఎందుకు ఎక్కువ ఉంది? లేకపోతే అవి బట్టలు వేసుకో కదా, మనం ఎందుకు వేసుకుంటున్నాము? ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు మన మధ్య బ్రదర్ హనుమంతరావు గారు ఉన్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరికెను, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వెదకుడి మీకు దొరుకును అనే సందర్భం ఈ బ్రదర్ జీవితంలో జరిగింది. ఈ లోకంలో దేవుడు ఎవరూ లేరు అంటే ఒక మాటలో చెప్పాలంటే నాస్తికుని జీవితం. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని ఎలా చెప్పగలుగుతున్నారో తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం చూడండి. అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. మీరు ఒక లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుడే లేని అన్న వ్యక్తి మీరు ఈ లోకంలో సమస్తాన్ని వెతికి నిజమైన దేవుడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంతకంటే ముందు మీ గురించి పరిచయం చేసుకుని చూస్తున్న వీక్షకులకి వింటున్న నాకు కూడా మీ సాక్ష్యం పంచుకోమని కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు హనుమంతరావు. మాది ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం దగ్గర ఒక పల్లెటూరు. ఈరోజు నేను యేసుక్రీస్తు దేవుని ఎలా తెలుసుకున్నాను అని చెప్పాలనుకుంటున్నాను. నేను యేసుక్రీస్తు దేవుని 2012 ఆ టైంలో తెలుసుకున్నాను. ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు నేను తెలుసుకొని. కానీ ఎలా తెలుసుకున్నాను అని చెప్పే ముందులా అప్పటిదాకా నాకు దేవుడు అంటే ఎలాంటి ఒపీనియన్ ఉందని చెప్పాలనుకుంటున్నాను. అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాడినా లేకపోతే దేవుడు లేడని నమ్మేవాడినా అని చెప్పాలనుకుంటున్నాను. నాకు 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం ఇన్సిడెంట్ అంటే మా క్లాస్ రూమ్లో ఒక అబ్బాయిది పెన్సిల్ ఆరు నోట్బుక్ సంథింగ్ ఏదో మిస్ అయిపోయింది. ఆ అబ్బాయి మేడం గారికి కంప్లైంట్ చేశారు. అప్పుడు మేడం గారు అడిగారు క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరినీ, మీరు ఎవరైనా నోట్బుక్ తీశారా అని. అందరం సైలెంట్గా ఉన్నాము. అప్పుడు మేడం గారు మమ్మల్ని భయపెట్టడానికి, మీరు కానీ ఇలా కానీ చేస్తే అంటే దొంగతనంలాగా చేస్తే చనిపోయాక ఎప్పుడు మిమ్మల్ని బాగా కాలిన నూనెలో ఫ్రైలాగా చేస్తారు అని మేడం గారు చెప్పారు. ఈ మాట నాకు చాలా భయాన్ని క్రియేట్ చేసింది. ఇంకా దేవుడి గురించి ఆలోచించేలాగా చేసింది. నేను 10th క్లాస్ వరకు దేవుడు ఉన్నాడని నమ్మాను. ఇంకా ఒక రకమైన భయం, అమ్మో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, చేస్తే దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమో, ఇలాంటి ఒక రకమైన భయం అయితే ఉండేది. అంటే అప్పటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగే జీవిస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు పేరెంట్స్ కూడా అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని చెప్తారు. మా మేడం గారు నరకమని చెప్పేసరికి అది ఇంకా భయాన్ని క్రియేట్ చేసింది. సో నేను 10th క్లాస్ వరకు దేవుడు ఉన్నాడని నమ్మాను. అంటే నిజమైన దేవుడు ఎవరో మీకు తెలియదు. అంటే మనం ఏ మతంలో అయితే పుట్టామో వాళ్ళనే దేవుడిగా నమ్మాను నేను. తర్వాత నేను ఇంటర్కి వచ్చాక దేవుడు లేడని నమ్మాను. ఎందుకంటే మా కెమిస్ట్రీ సారు నాస్తికుడు. ఆయన మనుషులు ఎలా వచ్చారు, జంతువులు ఎలా వచ్చాయి, లేకపోతే ఈ సృష్టి ఎలా వచ్చింది, ఇవన్నీ సైన్స్ పాయింట్ ఆఫ్ లో చెప్పేవాళ్ళు. అంటే ఎలా చెప్పేవాళ్ళు అంటే, మన ఆదిమానవులుగా ఉన్నప్పుడు మన ముక్కు కొంచెం పొడవుగా ఉండేది. వేటాడడానికి వెళ్ళినప్పుడు బాగా జంతువులు మన దగ్గరికి ఏదైనా అప్రోచ్ అవుతుంటే స్మెల్ ద్వారా మనం పసిగట్టేవాళ్ళవి. లేకపోతే కళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉండేవి. నైట్ విజన్ బాగుండేది. సో మనం బాగా జంతువులు చూసి నైట్ కూడా జంతువులు చూసి మనం చంపగలిగే వాళ్ళవి. అప్పుడు లేకపోతే కోరపాలు ఉండేవి, లేకపోతే దాని ద్వారా మనం మాంసం బాగా తినేవాళ్ళవి. లేకపోతే పచ్చిదుంపలు ఉండేవి. మనకి అపెండిక్స్ ఉంటుంది కదా, అవి బాగా అరగడానికి ఉపయోగపడేది. ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. ఇలా సార్ చెప్పేవాళ్ళు. ఇలా సార్ చెప్పినప్పుడు ఇది నిజమే కదా నేను అనుకున్నాను. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు నాకు చాలా వాటికి ఆన్సర్ దొరకలేదు కాబట్టి ఇదే నిజమని నేను అనుకున్నాను. సో నేను దేవుడు లేడని అనుకున్నాను. సరే దేవుడు లేడు అనుకున్నా కానీ నాకు చాలా రకాల డౌట్లు వచ్చాయి. అంటే ఎలాంటి డౌట్లు అంటే, సరే జంతువుల నుంచి మనుషులు వచ్చారంట కదా, ఈ ప్రాసెస్ ఎక్కడ అయిపోయింది? లేకపోతే జంతువులకు తెలివి తక్కువ ఉండిద్ది కదా, మనకి తెలివి ఎందుకు ఎక్కువ ఉంది? లేకపోతే అవి బట్టలు వేసుకో కదా, మనం ఎందుకు వేసుకుంటున్నాము? లేకపోతే అది కోతి ఒకే కలర్ ఉంటుంది కదా, మనుషులు ఎందుకు ఇన్ని కలర్లు ఉన్నారు? ఇట్లా రకరకాల ఆలోచనలు ఆ చిన్న వయసులోనే
ఇది నేను ఇంటర్మీడియట్లో వచ్చింది నాకు. ఓకే. తరగతి వరకు నేను దేవుడు ఉన్నాడని నమ్మాను, కానీ కొన్నిటికి ఆన్సర్ దొరకలేదు. తర్వాత ఇంటర్మీడియట్లో మా సార్ ఇట్లా నాస్తికుడు సారు, కెమిస్ట్రీ సార్ ఇట్లా చెప్పడం వల్ల చాలా రకాల డౌట్లు వచ్చినాయి, కానీ నాకు దేవుడు లేడని నమ్మాను, కానీ చాలా రకాల డౌట్లు వచ్చినాయి. సో నేను ఇంటర్ వరకు ఎట్లాగా అయిపోయింది నా సిచ్యువేషను. దేవుడు ఉన్నాడని నమ్మినా కానీ కొన్నిటికి నాకు ఆన్సర్ దొరకలేదు, అలాగని దేవుడు లేడని నమ్మినా కానీ నాకు కొన్నిటికి ఆన్సర్ దొరకలేదు. చివరికి నాకు అసలు ఏం చేయాలో తెలియక నేను వదిలేసాను, అంటే దేవుడి గురించి పట్టించుకోవడం వదిలేసాను. తర్వాత నేను ఇంటర్ తర్వాత సిఏ చదువుకోవడానికి విజయవాడ వచ్చాను. విజయవాడలో మా ఊరు అబ్బాయి నేను ఒకే రూమ్లో ఉన్నాము. ఆ అబ్బాయి పేరు ఆదినారాయణ. ఆ అబ్బాయికి బైబిల్ తెలుసు. ఒకరోజు మేము జనరల్గా డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు అబ్బాయి నాకు బైబిల్ గురించి చెప్పాడు, అంటే చదవమన్నాడు. నేను ఏ బుక్ అయితే ఏముంది, మనుషులు ఎలా వచ్చారు, జంతువులు ఎలా వచ్చాయి, లేకపోతే ఈ సృష్టి ఎలా వచ్చింది, అది ఏ బుక్లో ఉండదు కదా నేను అన్నాను. అంటే ఎందుకంటే ఇవన్నీ మనుషుల్ని ఒక కంట్రోల్ చేయడానికి ఏదో 4 మంచి మాటలు రాస్తారు అని నేను అనుకున్నాను. అప్పుడు ఆ అబ్బాయి లేదు సృష్టి గురించి కూడా ఉండిద్ది అని చదవమన్నాడు బైబిల్. అప్పుడు నేను చదివాను. అసలు బైబిల్లో మొదటి వచనం ఆదేందో దేవుడు భూమి ఆకాశంలో సృష్టించాడని ఉంది. ఈ మాట చదవడంలో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా మిగిలిన వచనాలు కూడా చాలా స్పీడ్గా చదివాను. అట్లాగా నేను ఆదాం అవ్వ క్రియేషన్ దాకా చదివాను. అసలు నాకు స్పీడ్గా ఎందుకు చదివానంటే ఒక్కొక్క వచనం చదువుతుంటే ఇంకా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు నాకు ఆదాం అవ్వ క్రియేషన్ దాకా చదివిన తర్వాత ఒక్క విషయం ఏం అర్థం కాల. ఎందుకంటే నేను సంవత్సరాల తరబడి వెతికిందంతా సడన్గా ఏదో కనిపించినట్టు ఫీలింగ్. అంటే నేను చాలా సంవత్సరాలు వెతికాను, అంటే ఇలాంటి బుక్ ఒకటి ఉందా, ఉండిద్దా, లేకపోతే అసలు మనం ఎలా వచ్చామో అసలు అన్నిటి గురించి ఉండిద్దా అని నేను చాలా సంవత్సరాలు వెతికాను. కానీ నేను దైవ గ్రంథాలు ఎతకలేదు, కానీ నేను సైన్స్ పరంగా ఎతికాను. సో నాకు అక్కడెక్కడ దొరకలేదు. కానీ ఈ బుక్ ఇట్లా చదవడంలోనే ఒక్క విషయం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎలాంటి ఫీలింగ్ అంటే మనం సంవత్సరాల తరబడి ఎతికి మనకి దొరకదని ఫిక్స్ అయిపోయి సడన్గా ఒకరోజు దొరుకుతుంది చూసారా, అలాంటి ఫీలింగ్ వచ్చి హ్యాపీనెస్ వేరు, అసలు చాలా వేరు అది. అసలు ఈ బైబిల్ అంటే రోజు మనం చూసే బైబిల్ అంటే నేను పెద్ద చూడని, కానీ ఒక కమ్యూనిటీ ఫాలో అవుతారని అయితే మనకు తెలుసు కదా. సో ఈ బైబిల్ ఎట్లా ఉందా అనిపించింది. అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు దేవుడు ఉన్నాడని నమ్మడానికి అది కాదు ఆదం అవ్వ క్రియేషన్ దాకా ఎంతవరకు అయితే చదివానో నాకు సరిపోయింది. దేవుడు ఉన్నాడని నమ్మాను. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఏమేమి తెలుసుకున్నాను అనేది కొన్ని విషయాలు చెప్తాను. నేను అప్పటిదాకా ఈ సృష్టి అలా వచ్చిందని ఎవరైనా అడిగితే దేవుడు చేసేవాళ్ళు అని చెప్పేవారు. ఇంకొకరిని అడిగితే వాళ్ళు కూడా దేవుడు చేసేవాళ్ళు అని చెప్పారు. నాకు ఆ మాట నచ్చేది కాదు, ఎందుకంటే వీళ్ళకి చెప్పడం చేతగాక దేవుడు చేసేస్తున్నారు అని అనుకునేవాడిని. కానీ బైబిల్ చదివాక నేను దేవుడు చేసింది, అరే ఈ సృష్టిని దేవుడు చేశాడు అన్నది నేను నమ్మాను. ఇంకా ఎలా చేశాడు అంటే బైబిల్లో ప్రాసెస్ ఉండిద్ది కదా, మొదటి రోజు ఇట్లా చేశాడు, రెండో రోజు ఇట్లా చేశాడు, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు క్లారిఫై అయిన మొదటి డౌట్ ఏంటంటే దేవుడే చేశాడని నాకు అర్థమైంది. నాకు క్లారిఫై అయిన రెండవ డౌట్ ఏంటంటే జంతువులు ఆత్మలు ఉండవని. నేను అప్పటిదాకా జంతువులు ఆత్మలు ఉంటాయి అంటే దేవుడు ఉంటాడు, వీటిని మనం చంపకూడదు, తినకూడదు, ఒకవేళ అటు చంపితే మనం పాపం చేసిన వాళ్ళు అవుతాము, దేవుడు మనల్ని శిక్షిస్తాడు, ఇలాంటి రకమైన ఆలోచనలు వచ్చేవి. సో ఏదన్నా ఫెస్టివల్ అప్పుడు ఇంట్లో చికెన్ మటను కానీ, ఏదన్నా జాతర అప్పుడు ఇంట్లో చికెన్ మటన్ కానీ తెచ్చినప్పుడు వీళ్ళకి జంతువుల్లో దేవుడు ఉంటాడు కదా, వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అని నాకు డౌట్ వచ్చేది. కానీ నేను అడిగేవాడిని కాదు, వాళ్ళని ధైర్యం చేసి అడిగేవాడిని కాదు. ఎందుకు అడిగేవాడిని కాదు అంటే నాకే ఒక క్లారిటీ ఉండేది కాదు. ఏదైనా టెంపుల్కి వెళ్ళామనుకో, అంటే రామాలయం కానీ శివాలయం కానీ వెళ్ళామనుకో, జంతువుల్లో దేవుడు ఉంటాడు, వాటిని మనం చంపకూడదని చెప్తారు. అదే అమ్మవారి టెంపుల్కి వెళ్ళామనుకో, అమ్మవారి టెంపుల్ అంటే అది ఒక్కో సైడ్ ఒక్కో పేర్లతో ఉంటాయి. మా సైడు పోలేరమ్మ, అంకాలమ్మ, లేదా గంగమ్మ, వల్లూరమ్మ ఇట్లా పేర్లు ఉంటాయి. ఇక్కడేమో అదే జంతువుని చంపుతారు, తింటారు. నాకు అర్థమయ్యేది కాదు. అరే ఇక్కడేంటి జంతువులు చంపకూడదు, తినకూడదు అంటారు, ఇక్కడేమో అదే జంతువుని చంపుతారు, తింటారు. అసలు నాకు ఇక్కడ చెప్పే మాటలకి ఇక్కడ చేసే పనులకు సంబంధం ఉండేది కాదు. సో నేను బైబిల్ చదివాక నాకు ఒక క్లారిటీ వచ్చింది, జంతువుల ఆత్మలు ఉండవు, పర్లేదు తినొచ్చు అనిపించింది. నాకు క్లారిఫై అయిన మూడో డౌట్ ఏంటంటే అప్పుడు దాకా ఈ భూమి మీదకి ఇంతమంది మనుషులు ఎలా వచ్చారు, లేకపోతే అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు, అసలు వీళ్ళందరూ దేవుడు సపరేట్గా చేశాడా, అసలు ఎట్లాగో వచ్చారు ఇంతమంది అని అనుకునేవాడిని.
బైబిల్ చదివాక ఓకే, ఒక మగ మనిషి నుంచి ఒక ఆడ మనిషిని వీళ్ళిద్దరి నుంచి దేవుడు చేశాడు అనేది ఒక డౌట్ క్లారిఫై అయింది. జంతువులు బట్టలు వేసుకోవు కదా, మనుషులు ఎందుకు వేసుకుంటారు అని నాకు డౌట్ వచ్చింది. అంటే ఇది నేను ఆస్తికుడిగా ఉన్నప్పుడు వచ్చిన డౌట్ ఇది. దేవుడు ఎవరు లేరు అన్నప్పుడు జంతువులు బట్టలు వేసుకోవు కదా, వాటి నుంచి మనం వచ్చాం కదా, మనం ఎందుకు బట్టలు వేసుకుంటున్నాం అనిపించేది. కానీ బైబిల్ చదివాక నాకు ఆ క్లారిటీ కూడా తీరిపోయింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బ్రదర్ అది. ఇంకా నేను నెక్స్ట్ వీక్ కూడా చర్చ్కి వెళ్ళాను. అంటే ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చర్చ్కి వెళ్ళాను. ఆ రోజు టాపిక్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని నువ్వు నమ్మకపోతే, నీ స్వరక్షకునిగా అంగీకరించకపోతే, లేకపోతే బాప్తీసం తీసుకోకపోతే నువ్వు శాస్త్రంలో నరకుంటావని ఆ టాపిక్ చెప్పారు. అరే దేవుడు ఏంటి ఎంత దారుణంగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన నమ్మకపోతే నరకంలో వేసేస్తాడా? ఇప్పుడు అలాగనుకుంటే మా ఇంట్లో వాళ్ళు చాలామంది నమ్మరు, నాకు చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మా తాతలు ఉన్నారు, వీళ్ళందరికీ దేవుడు తెలియదు కదా, వీళ్ళందరూ నమ్మకపోతే నరకంలో వేసేస్తాడా? అయినా దేవుడు ఏంటి ఎంత దారుణంగా ఉన్నాడు, అసలు ఈరోజు ఈ టాపిక్ ఎందుకు చెప్పారు అంటే, నేనేదో కొత్త విషయాలు తెలుసుకోవాలని చర్చకి వెళ్తే అసలు ఈరోజు ఈ టాపిక్ ఎందుకు చెప్పారు నాకు చాలా భయం వేసింది. నాకు 2 days నిద్ర పట్టలేదు. కాకపోతే ఆ రోజు ఒక విషయం అర్థమైందండి. ఏ విషయం అంటే, అప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కూడా అందరి దేవుళ్ళు ఒకటి దేవుళ్ళలాగా అనుకున్నాను. కానీ ఆ రోజు నాకు యేసుక్రీస్తు దేవుని స్పెషల్గా పూజించాలి, స్పెషల్గా నమ్మాలి అన్న విషయం నాకు అర్థమైంది. నేను నెక్స్ట్ వీక్ కూడా చర్చ్కి వెళ్ళాను. ఆ రోజు టాపిక్ ఏంటంటే సున్నతి గురించి చెప్పారు. అప్పుడు దాకా నేను సున్నతి అనేది ముస్లింకి సంబంధించింది అనుకునేవాడిని. కానీ ఆ రోజు నాకు విషయం ఏంది అర్థమైందంటే, సున్నతి అనేది అది అబ్రహాం నుంచే వచ్చింది, మళ్ళీ ముస్లిమ్స్ కూడా అబ్రహాం నుంచి వచ్చారన్న సంగతి నాకు అర్థమైంది. నేను అప్పటిదాకా ఓన్లీ ముస్లింకి సంబంధించింది అన్నట్టుగా ఆలోచించాను నేను. కానీ ఆ రోజు అబ్రహాం నుంచే స్టార్ట్ అయింది, మళ్ళీ వీళ్ళు కూడా అబ్రహాం సంతానమే అని నేను అనుకున్నాను. అప్పుడు ఆ రోజు అర్థమైంది నాకు. ఇంకో క్లారిటీ కూడా వచ్చింది ఆ రోజు. ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ మంది బైబిల్ నుంచి వచ్చారు కదా, అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బైబిల్ నుంచి వచ్చారు కదా, సో స్టార్టింగ్ ఉన్న బుక్ బైబిల్ అనేమో అన్న ఆలోచన వచ్చింది నాకు ఆ రోజు. ఒక్క నిమిషం బ్రదర్, మీకు ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి టచ్ అయింది, అయితే నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి ఖురాన్లో మీరు వెతకలేదా? దేవుడి గురించి తెలుసుకునేటప్పుడు ఈ క్రమంలో నేను ఖురాన్ గురించి కూడా తెలుసుకున్నాను. ఎందుకు తెలుసుకున్నానంటే, యూట్యూబ్లో ముస్లిమ్స్ చాలా మంది అంతిమ దైవ గ్రంథం అంటారు ఖురాన్ని. ఎందుకు అంటారంటే, ఒకే దేవుడు బైబిల్ ఇచ్చాడు, తర్వాత ఖురాన్ ఇచ్చారు అంటారు. అంటే బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ ఇచ్చారు, తర్వాత న్యూ టెస్టిమెంట్ ఇచ్చాడు, అదే దేవుడు ఒక 500 సంవత్సరాలు ఆగి ఖురాన్ ఇచ్చారని వీళ్ళు చెప్తారు. ఒకవేళ అది నిజమా కాదా తెలుసుకుందా, నేను ఖురాన్ గురించి కూడా తెలుసుకున్నాను. ఖురాన్లో చాలా మంది ప్రవక్తల పేర్లు కూడా ఉంటాయి. అంటే ఆదాం పేరు, తర్వాత అబ్రహాము, ఇస్మాయిలు, ఇస్మాకు, నోవాహ పేరు, మోషే, అహరోను, కొంతమంది ప్రవక్తల పేర్లు, బాప్తిస్మిచ్చే యోహాను, జీసస్ పేరు, మరియా, వీళ్ళందరి పేర్లు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, నేను వీళ్ళ చేత ఆ టైంలో ఆ పని చేయించాను, వీళ్ళ చేత ఈ టైంలో ఈ పని చేయించాను, ఇలాగ ఉండిద్ది ఖురాన్లో. అది నేను అరే ఏంది ఏనైనా చేయించాడు అన్న ఒక్కనొక సందర్భంలో అటు ఫీల్ అయిపోయా. కానీ కొంచెం క్లియర్గా చదువుకున్న తర్వాత ఈ దేవుడు వేరు ఈ దేవుడు వేరు నాకు అర్థమైంది. అంటే యెహోవా వేరు అల్లా వేరునా? నేను వీళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి ఒకే దేవుడేమో అనుకున్నా. కానీ నేను కొంచెం ఖురాన్ చదవటం బట్టి, అట్లా ఆన్లైన్లో చదవటం బట్టి, లేకపోతే ఇంతకుముందు నా దగ్గర ఒకటి ఖురాన్ ఉంది. అంటే వేరే అబ్బాయి మా రూమ్లో వదిలిపెట్టి వెళ్ళాడు ఖురాన్ని. అబ్బాయి హిందువులే కానీ ఎందుకు ఉంచుకున్నాడు తెలియదు, వదిలిపెట్టి వెళ్ళాడు. నేను దాన్ని చదివాను, అప్పుడు కొంచెం అర్థమైంది. తర్వాత నేను ఆన్లైన్లో కూడా ఖురాన్ చదివాను. అంటే మనకి యాప్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా చదివాను. సో ఈ చదివిన క్రమంలో కొంచెం బైబిల్ వేరు ఖురాన్ వేరే నాకు అర్థమైంది. బైబిల్ వేరు ఖురాన్ వేరు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ బైబిల్లో దేవుడు మనిషిని ఆదాము అవ్వని భూమి మీద చేశాడు. కానీ ఖురాన్లో ఏముండిద్దంటే, ఆదాము అవ్వని స్వర్గంలో చేశాడు అంటుంది అని ఉంటుంది. కానీ ఒకే దేవుడు అయితే భూమి మీద ఎందుకు చేశానని చెప్తాడు. ఇంకో అదే దేవుడు ఖురాన్లో స్వర్గంలో చేసి తర్వాత భూమి మీదకి పంపించానని ఇట్లాగ ఎందుకు చెప్తాడు? బైబిల్లో ఏముండిద్దంటే, నేను మనిషిని శాశ్వతంగా జీవించేటట్టు అని చేశానని చెప్తాడు. అంటే పాపం వల్ల మనిషి మరణానికి లోనయ్యాడు, కానీ లేకపోతే మరణం అనేది లేదు మనిషికి. కానీ ఖురాన్లో ఏముండిద్ది, ఏ మనిషిని నేను శాశ్వతంగా జీవించేటట్టు చేయలేదని క్లియర్గా రాసి ఉంటుంది. ఒకే దేవుడు అయితే ఇక్కడ ఒకలాగా ఎందుకు చెప్తాడు? మళ్ళీ బైబిల్లో ఏం చెప్తారు, ఒకరినే పెళ్లి చేసుకోవాలని చెప్తారు. ఖురాన్లో ఏం చెప్తారు, నలుగురిని చేసుకోవాలని చెప్తాడు. ఒకే దేవుడు అయితే ఇక్కడ నలుగురు ఎందుకు చేసుకోమంటాడు? మళ్ళీ బైబిల్లో ఏమో నువ్వు డైవర్స్ ఇవ్వచ్చు అంటారు. బైబిల్లో నువ్వు వ్యభిచార నిమిత్తం మాత్రం డైవర్స్ ఇవ్వాలి, లేకపోతే అసలు ఇవ్వకూడదు, ఎట్ ఎనీ కాస్ట్ అసలు ఇవ్వకూడదు. కానీ ఖురాన్లో నువ్వు వాళ్ళు నచ్చకపోయినా కానీ ఇంకొన్ని రీజన్స్ వల్ల నువ్వు ఇవ్వచ్చు. ఒకే దేవుడైతే ఇక్కడ ఇలాగ ఎందుకు చెప్తాడు? మళ్ళీ బైబిల్లో మీరందరూ నా కుమారులు అంటారు.
కానీ ఖురాన్లో ఏం చెప్తాడు, మీరు నా కుమారులు కాదు, మీరందరూ నా దాసులు అంటాడు. ఒకే దేవుడు అయితే ఇక్కడ మీరు కుమారులని ఇక్కడ దాసులు ఎందుకు చెప్తాడు? బైబిల్లో ఏమో మీరు చనిపోయాక దేవదూతలాగా ఉన్నారంటారు, ఖురాన్లో ఏమో మీరు చనిపోయాక మనుషుల్లాగే ఉంటారు, చనిపోయాక మీకు బాగా తినడానికి ఫుడ్ ఉండిద్ది, మంచి ఫ్రూట్స్ తింటారు, బంగారపు సోఫాలు ఉంటాయి, మంచి అందమైన కళ్ళు ఉన్న అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కన్యలుగా ఉంటారు, ఇట్లా రకరకాలుగా ఉంది. ఒకే దేవుడు అయితే ఇక్కడ ఇలాగ ఎందుకు చెప్తాడు? ఇక్కడేమో దేవుడేమో నీ కుడి చెంప మీద కూడా ఎడం చెంప చూపించమని చెప్తాడు. కానీ ఇక్కడేమో ఖురాన్లో ఏం చెప్తారు, ఒకవేళ నీ జోలికి కానీ వస్తే వాళ్ళని చాలా దారుణంగా కొట్టాలని ఉంటుంది. ఫిత్నా అని ఒక వాడు యూజ్ చేస్తారు, అది చంపడం కంటే దారుణం. అలా ఒకే దేవుడు అయితే ఇక్కడ నీ కుడి చెంప మీద కూడా ఎడం చెంప మీద చూపించమని ఎందుకు చెప్తాడు? ఇక్కడ అదే దేవుడు అయితే ఇట్లాగ ఎందుకు చెప్తాడు? సో నాకు చాలా డిఫరెన్సెస్ కనపడి, అసలు ఈ డిఫరెన్స్ కంటికి కారణం ఏంటని నేను ఒకసారి ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే బైబిల్ రాయించింది వేరు, ఖురాన్ రాయించింది వేరు అని నాకు అర్థమైందండి. ఎలాగంటే బైబిల్లో ఒక్క వచనం కూడా ఏంజల్ ద్వారా రాపించలేదు దేవుడు, కానీ ఖురాన్లో ప్రతి అక్షరం ఏంజల్ ద్వారా రాపించాడు. మళ్ళీ బైబిల్లో ప్రతి అక్షరము దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే రాశాడు. కానీ ఖురాన్లో ఒక్క అక్షరం కూడా పరిశుద్ధాత్మ దేవుడితో రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రాశాడని వీళ్ళు చెప్పుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకు అంటే ఖురాన్లో ఉంది ఒకే ఒక్క దేవుడు. మన బైబిల్లో ఉంది దేవుడు మూడు రూపాల్లో ఉన్నాడు అని మనం నమ్ముతాము. ఇది డిఫరెన్స్ అని నాకు అర్థమైంది. నాకు కొన్ని డౌట్లు తీరాయి. తర్వాత ఒక 6 months నేను చర్చ్కి ఏం వెళ్ళలేదు. తర్వాత 6 months తర్వాత విజయవాడలో పిడి సుందరరావు మీటింగ్ జరుగుతుంది పీడబ్ల్యూ గ్రౌండ్లో. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నాకు ఆ రోజు చాలా విషయాలు విన్నాను, బైబిల్లో చాలా విషయాలు తెలుసుకున్నాను. నాకు అనిపించింది, అరే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, అసలు మొత్తం నేను తెలుసుకోవాలని ఒక బుక్ కొనుక్కొని చదవడం స్టార్ట్ చేశాను. బైబిల్ నాకు మొదటి రోజు చదివాను ఏం అర్థం కాల, రెండో రోజు చదివాను ఏం అర్థం కాల, మూడో రోజు చదివాను ఏం అర్థం కాల. అంటే ఏదైనా నిద్ర వస్తుంది తప్ప నాకేం అర్థం కాల. కానీ ఎట్లాగైనా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఆయన పిడి సుందర వీడియోస్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆడియోగా కన్వర్ట్ చేసుకొని ఆల్మోస్ట్ 1.5 year రోజుకి ఒక వీడియో కానీ 2 videos కానీ అట్లాగనే ఉంది. అంటే అంత టైం ఆయన ఎందుకు విన్నానంటే ఆ పిడి సుందర వే ఆఫ్ టాకింగ్ కానీ ఫ్లూయెన్సీ కానీ చాలా బాగుండేది. అంటే చాలా బాగా మాట్లాడతారు, నాకు నచ్చింది అది. అంటే ఆయన మీటింగ్కి వెళ్ళాను కాబట్టి ఇంకా ఆయన వీడియోస్ అన్నట్టుగా డౌన్లోడ్ చేసుకొని చూశాను. నాకైతే 1.5 year అయిన తర్వాత బైబిల్ నిజమైన దేవుడి గ్రంథం అని, యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకున్నాను. కాకపోతే ఇంకా దేవుడి గురించి తెలుసుకోకూడదు, బైబిల్ గురించి వినకూడదు అని డిసైడ్ అయ్యా. ఎందుకు అంటే బైబిల్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే నన్ను అంత క్వశ్చన్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇంకా బాప్తీసం తీసుకోలేదు, చనిపోతే నరకానికి వెళ్తామేమో ఈ ఫీలింగ్ కూడా మొదలైంది. బాప్తీసం తీసుకుని బైబిల్ తగ్గట్టు జీవించవచ్చు బ్రదర్. కానీ నాకు అది అంత ఈజీగా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము సరదాగా ఎప్పుడో నెలకు ఒకసారి మూవీకి వెళ్తాము, మామూలుగా మన చర్చ్కి వెళ్తే లేకపోతే ఈ దేవుడిని నమ్ముకుంటే వెళ్ళకూడదు. అలాగా ప్రతి వారం చర్చ్కి వెళ్ళాలి. మనకేమో కొత్తగా ఉంటుంది ఆ చర్చ్ అట్మాస్ఫియర్ కానీ, అసలు అదంతా కొత్తగా ఉంటుంది. సో ఇది మన వాళ్ళు కాదు. లేకపోతే మళ్ళీ క్రిస్టియన్ మ్యారేజే చేసుకోవాలి. అరే మరి చర్చ్కి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అనుకుంటే మళ్ళీ ఇంకా చర్చి మ్యారేజ్ అంటే ఇక అది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్తున్నారు. మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్రదర్? మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి మేము హిందూ కమ్యూనిటీ. మేము అందరూ ఆంజనేయ స్వామిని నమ్ముకుంటాము, ప్రతి సంవత్సరం వెళ్తాము. అది హిందూ కమ్యూనిటీ. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో బీరు తెచ్చుకొని తాగుతాం. అవి కూడా అరే మనం ఈ దేవుని నమ్ముకుంటే ఇది అసలు ఏమి చేయకూడదు అనిపించింది. అంటే ఇవనే కాదు, అంటే చూసే చూపు కానీ, మాట్లాడే మాట కానీ, లేకపోతే ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి బైబిల్ని ఫాలో అయితే. నాకు అనిపించింది అరే బైబిల్ ఫాలో అయ్యి చేయకపోవడం కంటే అసలు బాప్తీసం తీసుకోకపోవడం మంచిది కదా. అంటే బాప్తీసం తీసుకొని ఇవన్నీ ఫాలో అవ్వకపోవడం కంటే అసలు బాప్తీసం తీసుకోకపోతే మంచిది కదా అనిపించింది. అంటే ఇంక ఎలాంటి ఫీలింగ్ అంటే దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చి అదే లాక్కుంటున్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. అంటే నాకు అనిపించింది అరే కావాలంటే నువ్వు దేవుడు అని ఒప్పుకుంటాను, కావాలంటే బైబిల్ నిజమైన దైవ గ్రంథాన్ని ఒప్పుకుంటాను, కాబట్టి ఒక ₹1,00,000 ఇస్తాను, లేదా ఎట్టగడ కష్టమైన ₹1,00,00,000 ఇస్తాను, కానీ పాటించడం నా వల్ల కాదు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అంటే అది కళ్ళ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అంటే బైబిల్ తగ్గట్టు మనం ఉండలేము అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. సో నేను 2014 నుంచి 2018 దాకా అసలు బైబిల్ గురించి పట్టించుకోలేదు.
బైబిల్ గురించి పట్టించుకోలేదు, కానీ దేవుడు ఆలోచనలు నన్ను వదలలేదు. దేవుడు ఆలోచనలు ఎందుకు వదలలేదంటే, అసలు నాకు బైబిల్ దేవుడు అని బుక్ మీద నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన డౌట్స్ క్లారిఫై అవ్వటం వల్ల అవి మళ్ళీ రావడం మొదలెట్టినాయి. అంటే ఉదయాన్నే లేగుస్తాను, సూర్యుని చూస్తాను, అసలు సూర్యుడు ఎలాగ వచ్చాడు అని అనిపించినప్పుడు అరే బైబిల్లో చెప్పారు కదా అనిపించింది. సరే అంతటితో ఆగితే పర్లేదు, అరే ఎమ్మటిని మనం బాప్తీసం తీసుకోలేదు, నరకానికి వెళ్తాం, ఇదొక భయం. ఏదైనా బీచ్కి వెళ్ళినప్పుడు అరే సముద్రం బాగుంది ఎలా వచ్చింది అనిపించినప్పుడు ఎమ్మటినే బైబిల్లో దేవుడు చెప్పాడు కదా, అంతటితో ఆగదు. అరే మనం బాప్తీసం తీసుకోలేదు, దేవుడు మనల్ని నరకానికి వేస్తాడేమో, అదో ఫీలింగ్. నాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం, ఏదైనా కొండ ప్రాంతానికి అట్లాగే వెళ్తా. అరే ఎలాగొచ్చింది అన్నప్పుడు ఎమ్మటినే దేవుడు చేశాడు కదా, మళ్ళీ ఎమ్మటినే అరే మనం బాప్తీసం తీసుకోలేదు, నరకానికి వెళ్తాం, ఇది ఒక రకమైన భయం. ఎవరైనా చనిపోయారు అనుకో, అసలు ఈ బాప్తీసం తీసుకొని చనిపోయారో లేకపోతే తీసుకోకుండా చనిపోయారో, అసలు ఈ నరకానికి వెళ్ళారో లేకపోతే ఇలాంటి రకమైన భయం. ఇవన్నీ చెప్పడానికి లేకపోతే నేను ఎట్లా చెప్తానో నాకు తెలియదు, కానీ నిజంగా అయితే చాలా మెంటల్ టార్చర్ బ్రదర్. అంటే మనమేమో బైబిల్ ఏమో నిజమైన దైవ గ్రంథం అని మైండ్ చెప్తుంది, యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు అని నా మనసు చెప్తుంది, కానీ ఫాలో అవడం అయితే నా వల్ల కాదు. మీరు క్రీస్తు గురించి పరిశోధిస్తున్నప్పుడు మీకు వ్యతిరేకలు ఏమి రావలేదా బ్రదర్? వ్యతిరేకత నాకు వచ్చింది బ్రదర్. ఇప్పుడు నేను బైబిల్ గురించి తెలుసుకునే క్రమంలో నాకు తెలిసిన ఒక రిలేటివ్ అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా అన్నాడు. నాకు సడన్గా ఆ మాట అనేసరికి నాకేం అర్థం కాల. అరే నేనేం చేస్తున్నాను అనిపించింది. అబ్బాయి నువ్వెందుకు బైబిల్ చదువుతున్నావు, నువ్వెందుకు చర్చికి వెళ్తున్నావు, బైబిల్ అనేది అసలు మంచి బుక్ కాదు, కరుణాకర్ అనే వ్యక్తి బైబిల్ గురించి 2 పుస్తకాలు రాశాడు, ఆయనకి చాలా జ్ఞానం ఉంది, ఆయనకి బైబిల్ రత్న అని మేము బిరుదు కూడా ఇచ్చాము, అయినా చర్చికి వెళ్ళే వాళ్ళు ఏం బాగుంటారు, మొహాన్ని బొట్టు ఉండదు, తెల్ల బట్టలు వేసుకుంటారు, ఇట్లా మొగుడు చచ్చిన వాళ్ళలాగా ఉంటారు, ఇట్లా రకరకాలుగా నాకు చెప్పాడు. ఆ అబ్బాయి నాకు బైబిల్ నుంచి 2 డౌట్లు అడిగాడు. కరుణాకర్ గారు ఏదైతే బుక్స్ రాశాడో ఆ బుక్స్ నుంచి నాకు 2 డౌట్లు అడిగాడు. మేము ఆ డౌట్లో డిస్కషన్ చేసుకున్నా. ఆ అబ్బాయి నేను ఒక 1 అవర్ ఒక్కొక్క డౌట్ 1 అవర్ అట్లా డిస్కషన్ చేసాము. అబ్బాయి లాస్ట్ ఒక మాట అన్నాడు, నువ్వు మన దేవుని నమ్మకపోయినా పర్లేదు కానీ ఆ దేవుని మాత్రం నమ్మకం అన్నాడు. నాకు అనిపించింది అరే ఎందుకు ఇంత వ్యతిరేకత అనిపించింది. మా అమ్మగారు నన్ను వాస్తు చూసే అతని దగ్గరికి రమ్మంటే నేను తీసుకెళ్ళాను. అక్కడ ఆయన నా జాతకం చూస్తానన్నాడు. నాకు వద్దని చెప్పాను. ఎందుకు వద్దన్నాడు. నేను నమ్మనని చెప్పాను. ఎందుకు నమ్మవు అన్నాడు. నేను యేసుక్రీస్తు దేవుని నమ్ముతాను, ఆయన వద్దని చెప్పాడు, అందుకని నేను జాతకాలు ఇవన్నీ నమ్మను అన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఇంకా ఆ దేవుని నమ్ముకుంటే నువ్వు బాగుపడ్డటే అని అట్లాగన్నాడు. నాకు అనిపించింది అరే ఏంటి ఎలాగ అంటున్నారు అది ఇది నాకు అనిపించింది. వీళ్ళే కాదు, నేను యేసుక్రీస్తు దేవుని నమ్ముకుంటున్నాను ఎవరికైనా చెప్తే ఎమ్మటినే ఏదో కొత్తగా చూస్తున్నారు. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. అంటే ఈ కరుణాకర్గా వాళ్ళ వీడియోస్ చూడటం వల్ల మరీ ఎక్కువైపోయింది. నేను బైబిల్ చదువుతున్నానని చెప్పంలో ఎమ్మటినే సెల్లో ఒకటి చూపిస్తారు, ఇది చూడు ఎట్లాగన్నాడు, ఇట్లా చూడు ఆయన ఎట్లాగన్నాడు, బైబిల్ బూతు పుస్తకం, అట్లా చాలా రకాలుగా అంటున్నారు. ఇప్పుడు నాకు కరుణాకర్ గారు వీడియోస్ చూసి ఒక అబ్బాయి ఇట్లాగన్నాడు. అది ఆ అబ్బాయి ఏం చూశాడో నాకు తెలియదు, కానీ ఇట్లాగన్నాడు, యేసుక్రీస్తు దేవుడు 2000 మంది పెళ్లిగాని అమ్మాయిలు చంపాడు కదా అన్నాడు. నేను అసలు ఎక్కడ చంపాడు అది ఇది అన్నాను. నేను బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ అని ఉంటాయి కదా తెలుసా అన్నాడు. తెలుసు అని చెప్పాను. ఓల్డ్ టెస్టిమెంట్లో చంపించాడు యేసుక్రీస్తు దేవుడు అన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం చంపలేదు అది ఇది అన్నా నేను. అబ్బాయి అప్పుడు ఏమన్నాడంటే ఓల్డ్ టెస్టిమెంట్ కంటే ముందు ఇంకో టెస్టిమెంట్ ఉండిద్ది, దాంట్లో చంపించాడు దేవుడు యేసుక్రీస్తు దేవుడు అన్నాడు. అంటే ఇంక ఇలాంటి వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాము. సరే వీళ్ళందరూ కరుణాకర్ గారి గురించి ఇట్లాగ అంటున్నారు అని నేను కరుణాకర్ గారి బుక్స్ కానీ లేకపోతే ఆయన వీడియోస్ కానీ చూడటం నేను స్టార్ట్ చేశాను. ఆ చూసే క్రమంలో ఆయన చాలా రకాలుగా మ్యానిపులేట్ చేస్తున్నాడని నాకు అర్థమైంది. అంటే ప్రతిదాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలో అసలు చాలా దారుణంగా మ్యానిపులేట్ చేస్తున్నాడు నాకు అర్థమైంది. కానీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను ఆయన కౌంటర్ ఇవ్వట్లేదు, కానీ ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేది నేను చెప్తాను. ఒక బైబిల్ గ్రంథాన్ని ఒక పాటల పుస్తకాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్ళి బైబిల్ తెరిచి ఆది కాండము అని ఉంటుంది, ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదవడం ప్రారంభించాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట చదవగానే ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపించింది. షాక్ కొట్టేసిందా? తేరుకున్నావా మళ్ళీ? ఎంత అద్భుతంగా అనిపించింది అంటే నేను చిన్నప్పటి నుంచి ఈ భూమి ఆకాశాల్ని ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడు ఎవరు అని అడుగుతుంటే ఇక్కడ ఈ దేవుడు అని బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉండడం చదివినప్పుడు నేను ఎంతో షాక్ అయినా. అంతేకాదు నాకు ఇది నిజము అనిపించింది. చూడండి, అసలు అందులోనే పచ్చి బూత్ ఉంది.
భూమి ఆకాశాలను సృజించడం ఏంటి? ఆకాశం అంటేనే శూన్యం. ఆకాశం అంటే ఏంటి? అదేమన్నా పదార్థమా? అదేదో పైన కట్టిన ఒక తెరసాప ఏమన్నా ఆకాశం అంటే? శూన్యం, అది ఏమిటి? శూన్యాన్ని సృష్టించడం ఏంది? దాంట్లో ఒక లాజిక్ లేదు. అంటే బైబిల్ రాసినోడు ఏమనుకున్నాడు అప్పట్లో, పైన ఒక తెరసాపలాగా ఈ పరుచుకొని ఉంది భూమికి ఒక గొడుగులాగా, అదొక పొర, అదొక పదార్థం అనుకున్నారు వీళ్ళు. పైన ఉన్నటువంటి దుమ్ము ధూళి ఆ శూన్యంలో నుండి, సూర్యకాంతిలో నుండి మనకు అలా ఒక బులుగు రంగులో, బ్లూ కలర్లో కనిపిస్తుంది తప్ప అది శూన్యం అని చెప్పి బైబిల్ రాసిన వాడికి తెలియలే. వీడు పెద్ద సైంటిస్ట్ కదా, మరి ఐన్స్టీన్ ఇది రహస్యాలు కూడా వీడు తెలుస్తాయి కదా. మరి ఈ చిన్న రహస్యం తెలియకపోవడం ఏంటి? ఆకాశం అంటే శూన్యం, దాన్ని సృష్టించడం ఏంటి? అక్కడే డౌట్ రావాలి. మొదటి పేజీ మొదటి వాక్యంలోనే డౌట్ వచ్చే పుస్తకం భూమి మీద ఏదన్నా ఉంది అంటే అది ఒక్క బైబిలే. అది చదివి ఈవిడికి ఎక్కడ లేని పట్ట పగ్గాలు లేని ఆనందం కలిగిందంట, అసలు నమ్మకం వచ్చేసిందంట. చూడండి, అద్భుతమేక. ఈ వీడియోలో ఆయన ఏం చెప్పాడంటే, ఆకాశాన్ని సృష్టించడం ఏంటి, అదేమన్నా పదార్థమా అట్లాగా అది అన్నారు. కరుణాకర్ గారు ఈ వీడియోలో బైబిల్లో మొదటి వచనం గురించి మాట్లాడారు. అసలు బైబిల్లో మొదటి వచనం చాలు బైబిల్ ఎంత గొప్పదో చెప్పడానికి. ఎందుకు అంటే ఇక్కడ సృజించను అనే మాట దేవుడు యూజ్ చేశాడు. సృజించను అనే మాట ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఏదైనా ఒక దాన్ని కొత్తగా సృష్టించినప్పుడే మనం ఆ మాట యూజ్ చేస్తాము. ఉదాహరణకి ఒక పెన్ను ఉంది, మనం ఈ పెన్నుని జనవరి 1వ తారీఖు సృష్టించారు అనుకుందాం, తయారు చేశారు అనుకుందాం. సో ఈ పెన్ అనేది అంతకుముందు లేదు, సో కొత్తగా ఒకటి వచ్చింది. అలాగే దేవుడు ఈ సృష్టిని ఒకానొక టైంలో కొత్తగా సృష్టించాడు. అంటే ఈ విశ్వానికి ఒక బిగినింగ్ అనేది ఉంది, ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంది. ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది అనే దాన్ని సైంటిస్టులు మొన్న 50 సంవత్సరాల దాకా ఒప్పుకోలేదు. వీళ్ళు ఏమనేవాళ్ళంటే, ఈ యూనివర్స్ స్టార్ట్ అవ్వటం ఏంటి, స్టార్ట్ అవ్వడం అనేది పెద్ద అబద్ధం, ఈ యూనివర్స్ అనేది ఎటర్నల్ యూనివర్స్ అన్నారు. ఎటర్నల్ యూనివర్స్ అంటే ఈ విశ్వం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికే ఉంది, ఎప్పటికీ ఉండిద్ది. అంటే ఈ విశ్వానికి అసలు ఆది లేదు, అంతం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఆది ఉందని చెప్తుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆది లేదు, ఏం లేదు, ఇదంతా అబద్ధం అని చెప్పారు. రకరకాల థీరీస్ కూడా చెప్పారు. అంటే స్టడీ స్టేట్ థియరీ అని ఇట్లా కొన్ని ఉన్నాయి. రకరకాల థియరీలు ప్రపోజ్ చేసి బైబిల్ని తప్పు పట్టారు సైంటిస్టులు మొన్నటిదాకా. 1927లో ఒక జార్జ్ లమెట్ అనే సైంటిస్టు యూనివర్స్ ఒకనొక టైంలో స్టార్ట్ అయిందని బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపోజ్ చేశాడు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎడ్విన్ ఎల్ హబుల్ అనే సైంటిస్టు, అవును ఈ యూనివర్స్ ఒకనొక టైంలో స్టార్ట్ అయ్యింది అని ఆయన గెలాక్సీలో ఎక్స్పాండ్ అవటం, రెడ్ షిఫ్ట్ అని ఇవన్నీ ఎగ్జాంపుల్గా చూపించాడు. తర్వాత మళ్ళీ అట్లా రకరకాల మంది రకరకాలుగా ఎవిడెన్స్ యూనివర్స్ స్టార్ట్ అయిందని చూపించడం మొదలుపెట్టారు. తర్వాత మొన్న 1965లో విల్సన్ అండ్ పెంజాస్ అనే 2 సైంటిస్టులు అనుకోకుండా కాస్మిక్ మైక్రో బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ కనుక్కున్నారు, CMBR అంటారు. అది కనుక్కోవటం వల్ల యూనివర్స్ అనేది ఖచ్చితంగా 100% ఒకనొక టైంలో స్టార్ట్ అయిందని ఫిక్స్ అయిపోయింది. సో కానీ దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ విషయం మొన్న 1965లో వీళ్ళు కనుక్కున్నారు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది, సుమారు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం చెప్పింది. ఆకాశం అనేది క్రియేట్ చేయలేదు, తయారు చేయబడలేదు అన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం టైమ్, స్పేస్, మ్యాటర్ ఈ 3 క్రియేట్ చేయబడ్డాయి. సో కరుణాకర్ గారు చెప్పింది 100% రాంగ్. కానీ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను జోషి గారు. ఏంటంటే బైబిల్లో 30,000 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా 10,000 వచనం తీసుకుందాం, ఇది రాలేదు అంటే సరే బైబిల్ పండితుడే కానీ ఏదో పొరపడ్డాడో అది అనుకోవచ్చు. లేకపోతే 20,000 వచనం తీసుకుందాం, సరే బైబిల్ రత్నానే కానీ ఏదో సరే పొరపాటు పడ్డాడు అనుకుందాం. బైబిల్లో లాస్ట్ పేజీ తీసుకుందాం, సరే లాస్ట్ పేజీ కదా చదవలేదు అనుకుందాం. బైబిల్లో మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి వచనం రాకపోతే ఆయన బైబిల్ పండితుడని ఎంతవరకు అనుకోవడం కరెక్ట్? అలాంటి వ్యక్తి నేను ఎలా నమ్మానని నేను డిసైడ్ అయ్యాను. సరే బైబిల్లో మొదటి పేజీ అనేది సరే ఏదో ఒక్కోసారి ఎంత బాగా చదువుకున్న వాళ్ళు కానీ పొరపాటు పడతారని వదిలేద్దాం. సరే బైబిల్లో మొట్టమొదటి పేజీ కూడా చదవకుండా బుక్ రాశాడు. బైబిల్లో మొట్టమొదటి పేజీలో ఈ బైబిల్ అనేది హిబ్రూ భాష నుంచి ట్రాన్స్లేట్ చేసిందని క్లియర్గా రాసింది. కానీ కరుణాకర్ బుక్లో ఏం రాశారు, నేను బుక్ కూడా చదివాను, బుక్స్ ఆర్డర్ పెట్టుకొని చదివాను. ఈ కరుణాకర్ గారు రాసిన బుక్స్ వీటిల్లో ఒక పేజీలో ఏముందంటే, బైబిల్ అనేది ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు అని రాశారు.
కానీ బైబిల్లో మొట్టమొదటి పేజ్ చదివిన వాళ్ళకి కూడా అర్థమైంది ఇది హెబ్రూ భాష నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది అని. నాకు అనిపించింది, అరే బైబిల్లో మొదటి పేజీ కూడా చదవకుండా రాశాడు, ఇంక ఏం రాసి ఉంటాడు అనిపించింది నాకు. కరుణాకర్ గారు మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఒక వచనం గురించి చెప్పాడు, అంటే కొన్ని వచనాల గురించి రాశారు, 10, 11, 12. ఈ వచనాలని కంప్లీట్గా మ్యానిపులేట్ చేశారు. ఎలా అంటే ఇక్కడ దేవుని రాజ్య మర్మం తెలుసుకోవడం మీకు అనుగ్రహింపబడింది అని ఉంటుంది. ఇక్కడ మీకు అంటే కరుణాకర్ గారు ఇజ్రాయెల్ అని రాశారు, ఇక్కడ ఇజ్రాయెల్ అని కాదు మీనింగ్. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఏ ఉపమానం అంటే, నేను బైబిల్ తెలిసిన వాళ్ళకి కాదు, బైబిల్ తెలియని వాళ్ళకి అర్థమయ్యే భాషలో నేను మాట్లాడతాను. ఒక రైతు విత్తనాలు చల్లడానికి, విత్తనాలు నాటడానికి ఒక పొలానికి వెళ్ళాడు. విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని విత్తనాలు దారి మీద పడ్డాయి, అవి పక్షులు తిన్నాయి. కొన్ని విత్తనాలు గట్టిగా ఉన్న నేల మీద పడ్డాయి, అవి గట్టిగా ఉన్న నేల మీద మొక్కలు మలిసినాయి, కానీ నేల గట్టిగా ఉండటం వల్ల ఏరు లోపలికి పోక ఎండ వల్ల ఎండిపోయింది. కొన్ని విత్తనాలు ముళ్ళ చెట్లో పడ్డాయి, విత్తనాలు మలిసాయి కానీ ముళ్ళ చెట్ల వల్ల ఎదగలేదు. కొన్ని విత్తనాలు మంచి నేల మీద మొలిసాయి, అవి బాగా ఎదిగాయి అని చెప్పాడు యేసుక్రీస్తు దేవుడు. ఈ ఉపమానం చెప్పి యేసుక్రీస్తు దేవుడు కొంచెం పక్కకు వచ్చాడు. ఈ ఉపమానాన్ని విన్న కొంతమంది శిష్యులకి అర్థం కాలేదు. అర్థం కాక ఇది ఏందో తెలుసుకోవాలని యేసుక్రీస్తు దేవుడికి వచ్చి దీని గురించి ఏం చెప్పండి అని అడిగారు. ప్రభా మీరు ఏదో చెప్పారు, ఉపమానం ఏదో చెప్పారు, మీరు కొన్ని విత్తనాలు ఏదో రోడ్డు మీద దారి మీద పడతాయి అన్నారు, కొన్ని ఏమో ముళ్ళ చెట్లు పడతాయి అన్నారు, కొన్ని ఏమో గట్టి మీద నిలబడతాయి అన్నారు, అసలు నాకేం అర్థం కాలేదు, ఇవి దీని గురించి మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు దేవుడు మీకు అనుగ్రహింపబడింది పరలోక రాజ్యం తెలుసుకోవటం అని చెప్పాడు. ఇక్కడ మీకు అంటే ఇశ్రాయేల్స్ అని కాదు, వాళ్ళకున్న ఎవరైతే ఒక విషయం అర్థం కానప్పుడు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది చూసావా, అలాంటి వాళ్ళని అర్థం. ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను జోషి గారు. ఒక లెక్చరరు ఒక క్లాస్ రూమ్లో ఒక టాపిక్ చెప్పేసి బయటకు వచ్చాడు అనుకుందాం. ఆ క్లాస్ రూమ్లో కొంతమంది స్టూడెంట్స్కి ఆ టాపిక్ అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. కొంతమంది అర్థం కాని స్టూడెంట్స్ సార్ దగ్గరికి వచ్చి, సార్ మీరు ఈ టాపిక్ చెప్పారు మాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పమని అడిగాడు. ఆ సార్ మెచ్చుకొని మీకు మంచి మార్క్స్ వస్తాయి అని చెప్పాడు. సార్ ఎందుకు మెచ్చుకున్నాడు, వాళ్ళకి అర్థం కాకపోయినా కానీ ఆ అడిగిన విధానాన్ని బట్టి మెచ్చుకున్నాడు. ఇక్కడ మీకు అంటే అక్కడ అమ్మాయిలు రావచ్చు, అబ్బాయిలు రావచ్చు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజకీయ పార్టీలో కొంతమంది కార్యకర్తలు యాక్టివ్గా ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ఉండరు. ఒక లీడరు అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ యాక్టివ్గా ఉన్న కార్యకర్తలను చూసి, అమ్మా నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అన్నాడు అనుకుందాం. ఇక్కడ మీకు అంటే కులాన్ని బట్టి అన్నాడు, మతాన్ని బట్టి అన్నాడు, ఇది కాదు. వాళ్ళు యాక్టివ్గా ఉన్న విధానాన్ని బట్టి మీకు అని అన్నారు, అంటే మిమ్మల్ని అని అన్న విధంలో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది చర్చిలో కొంతమంది యాక్టివ్గా ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు. పాస్టరు ఎవరైతే బాగా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని చూసి, అమ్మ దేవుడు మీకు మంచి బహుమానం ఇస్తాడు, అంటే వీళ్ళు బాగా పనులు చేస్తారు కాబట్టి దేవుడు మీకు మంచి బహుమానం ఇస్తాడు అన్నాం. ఇక్కడ బీకు అంటే అర్థం ఏంటి, ఒక కులాన్ని బట్టి పాస్టర్ గారు ఏదో మతాన్ని లేకపోతే ఇంకో ఏ విధాన్ని బట్టి అనలేదు. మీకు అంటే వాళ్ళు బాగా పనిచేసే విధానాన్ని బట్టి మీలాంటి వాళ్ళకి మిమ్మల్ని అన్నట్టుగా మీకు అని అన్నాడు. అదే విధంగా యేసుక్రీస్తు దేవుడు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీలాంటి వాళ్ళకి అన్నట్టు మీకు దేవుడు రాజ్య మర్మం తెలుసుకోవటం అనుగ్రహింపబడింది అని చెప్పారు. దేవుడు రాజ్య మర్మమే తెలుసుకోవటం ఎందుకు అన్నాడంటే దాని గురించే చెప్పాడు కాబట్టి. ఇందాక మనం మంచి మార్క్స్ వస్తాయని సార్ ఎందుకు అన్నాడు, మంచి మార్క్స్ కోసమే సార్ చెప్పాడు కాబట్టి. ఇందాక రాజకీయ నాయకుడు మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఎందుకు ఉంది అన్నాడు, ఎందుకంటే వాళ్ళు చేసేదే రాజకీయ భవిష్యత్తు కోసం కాబట్టి. ఇందాక పాస్టరు దేవుడు మీకు మంచి బహుమానం ఎందుకు ఇస్తానని ఆ మాట ఎందుకు అన్నాడు, వీళ్ళు చేసేదే దేవుడు బహుమానం కోసం. సో అలాగే వీళ్ళు రాజ్యమర్మం తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కూడా రాజ్యమర్మం గురించి చెప్పాడు కాబట్టి మీకు తెలుసుకోవడం అనుగ్రహింపబడింది, ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి అని యేసుక్రీస్తు దేవుడు చెప్పాడు. ఇదంతా కాదు జోషి గారు, స్ట్రైట్గా ఒక్క విషయం చెప్పొచ్చు. ఏంటంటే డౌట్ అడిగిన వాళ్ళు ఇజ్రాయెల్ కాదని ఏమైనా రూల్ ఉందా? ఏమీ లేదు. ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో డౌట్ అడిగిన వాళ్ళే అబ్బాయిలు, డౌట్ అడిగిన వాళ్ళు అమ్మాయిలు అంటే ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు. సో బైబిల్ ఎక్కడా లేదు. సరే ఇక్కడైతే 100% ఇజ్రాయెల్స్ కాదు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి అడిగిన విధానం బట్టి మీలాంటి వాళ్ళకి మీకు అని రాశారు. ఇక్కడ ఇంకొక మాట కూడా రాశారు, మాత్రమే అని రాశారు. బైబిల్లో మాత్రమే అనే పదం అసలు లేదు, కరుణాకర్ గారు యాడ్ చేశారు. ఇక్కడ యాడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇజ్రాయెల్స్ అని తప్పుగా రాశాడు. సో మాత్రమే అంటే ఈ బైబిల్ అనేది ఇజ్రాయెల్ కోసం మాత్రమే అని చెప్పడంలో కరుణాకర్ గారి ఉద్దేశం.
సో నాకు అనిపించింది, అరే బైబిల్లో లేని మాటను రాసి అసలు జనాలకు తప్పుగా చేయాల్సినంత అవసరం ఏముంది అనిపించింది. అంటే అవతలకి బైబిల్ తెలియదు కదా, ఏది రాసినా ఓకే. ఇక్కడ జరిగేది అదే. ఇప్పుడు నేను కూడా బైబిల్ అసలు మాత్రమే ఎందుకు రాశారని మామూలుగా నేను బైబిల్లో చూస్తే బైబిల్లో లేదా వచ్చును, అసలు ఆ మాట లేదు మాత్రం అనేది. అది చిన్న మాట కదా మనం అనుకోవచ్చు, 3 అక్షరాల పదమే కదా ఏమైంది అనుకోవచ్చు, కానీ బైబిల్ మొత్తం అర్థాన్ని మార్చేసేది కదా. నాకు చాలా బాధ వేసింది, అరే ఇంత మార్చాల్సినంత అవసరం ఏముంది అనిపించింది. ఇంక ఇదనే కాదు, ఇక్కడ వెలుపల ఉండేవారు అంటే ఇక్కడ వెలుపల ఉండేవారికి దేవుడు రాజ్యం అర్థం కాకుండా దేవుడు చెప్పారు అని అంటారు. అంటే దేవుడు గ్రహించకుండా బోధించాడు అని ఉంటుంది, అది నిజమే. కానీ ఇక్కడ కరుణాకర్ గారు ఏం రాశారు, వెలుపల ఉండేవారంటే అన్యులు అని రాశారు. వెలుపల ఉండేవారంటే అన్యులు కాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జోషి గారు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కట్టెల పొయ్యి తెలుసు కదా మీకు, కట్టెల పొయ్యి బాగా మండుతున్నప్పుడు కానీ లేకపోతే ఆ మంట ఆరిపోయాక నిప్పులు ఉన్నప్పుడు కానీ పిల్లోడు దగ్గరికి వెళ్తున్నాడు అనుకో, తల్లి వద్దని చెప్పింది. కానీ మళ్ళీ పదే వెళ్తున్నాడు అనుకో, 2 దెబ్బలు కొట్టేసి వద్దు అని చెప్పింది. కానీ అదే పిల్లోడు 10-15 సంవత్సరాలు వచ్చేదాకా అది వెళ్తున్నాడు అనుకుందాం, అట్లాగా చేస్తున్నాడు అనుకుందాం. ఇంక తల్లి చెప్పి వాటిని కొట్టి విసిగెత్తి ఒకరోజు వాడిని వదిలేసింది అనుకుందాం. వాడు వెళ్ళి 10 సంవత్సరాల పిల్లోడు వెళ్ళేసి ఆ నిప్పును పట్టుకున్నాడు, కాలింది, ఏడ్చాడు. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, ఇక్కడ పిల్లోడు తప్ప తల్లి తప్ప? ఖచ్చితంగా పిల్లోడిదే తప్పు. ఎందుకంటే చిన్నపిల్లాడు ఉన్నప్పుడు తల్లి వదిలేస్తే తల్లి తప్పనొచ్చు. వీడికి 10-15 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా ఏది మంచి ఏది చెడు తెలుసుకునే వయసు వచ్చింది, ఇంకా ఈడు అట్లాగే ఉన్నాడంటే తల్లి తప్పు కాదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడు చేయగలడానికి తల్లే కారణం, కానీ తల్లి తప్పు కాదు. అలాగే పిల్లవాడు చేయగలడానికి తల్లే కారణం, ఎందుకు? తల్లి వదిలేసింది కాబట్టి, కానీ తల్లిది తప్పు కాదు. అలాగే మనుషులు తెలుసుకోకపోవడానికి దేవుడే కారణం, కానీ దేవుడు తప్పు కాదు. ఇక్కడ వెలుపల ఉండేవారు ఎవరంటే దేవుడు వదిలేసిన వాళ్ళు, దేవుడు చెప్పి కొట్టి దేవుడు వదిలేసిన వాళ్ళు వెలుపల ఉండేవారు, అన్ని జనులు గారు. వీళ్ళు చర్చికి వచ్చే వాళ్ళు ఉంటారు, చర్చికి రాని వాళ్ళు ఇద్దరు ఉంటారు. దేవుడు ఇద్దరికి చెప్తాడు, ఇద్దరిని కొడతాడు. సరే, వాళ్ళని వెళ్ళి చెప్పే విధానం, వాళ్ళని వెళ్ళి కొట్టే విధానం వేరుగా ఉండిద్ది, అంతే. బైబిల్ దైవ గ్రంథం అయితే అవ్వకపోయినా నాకు అంటే నేను పెద్దగా పట్టించుకోను. ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు కాకపోయినా నాకు పెద్ద పర్లేదు. అంటే నా బాధ ఎందుకంటే ఇంకో చాట నేను దేవుడు ఎక్కడ ఎతకాలి అని. అంటే బైబిల్ కూడా దైవ గ్రంథం కాకపోతే అసలు నేను ఇంకో చాట దేవుడిని ఎక్కడ ఎతకాలి? ఒకవేళ నేను దేవుడిని ఎతకడంలో నేను ఫెయిల్ అయిపోయానా అన్న బాధ ఎక్కువైంది నాకు. నిజంగా చాలా బాధ అనిపించింది. అరే ఇంకా దేవుడిని ఎతకలేనేమో, అసలు మళ్ళీ అసలు ఈ విషయాలని తెలుసుకోలేనేమో, బైబిల్ కూడా అంటే దైవ గ్రంథం కాకపోతే అసలు ప్రపంచంలో ఇంకేది లేదేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు నా నమ్మకం అనేది ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది. అసలు నా అంతటా నేనే తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాను. తెలుసుకొని నేను 2019 అక్టోబర్ 1న బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం ఎందుకు తీసుకున్నాను అంటే ముందు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను తోట దగ్గర నుంచి మా ఇంటికి వస్తున్నాను, మధ్యలో నన్ను పాము గరిచింది. పాము గరిచినప్పుడు నేను చనిపోబోతున్నాను, అంటే నోటెంబడి నురుగు వస్తుంది, చనిపోబోతున్నాను అయితే నాకు అర్థమవుతుంది. నా భయం చనిపోతున్నందుకు కాదు, అరే ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్తానేమో అన్న భయం ఎక్కువైపోయింది. అరే నన్ను కాపాడరా, నేను బాప్తిసం తీసుకోలేదు అన్న ఫీలింగ్ వచ్చేసింది. చుట్టుపక్కల ఎవరు చూస్తున్నా ఉన్నాడు, ఎవరు లేరే నన్ను కాపాడడానికి అన్నట్టుగా. ఇంకా సడన్గా మెలకు వచ్చింది, అరే ఇది కళ అని. అప్పుడు నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో ఒకవేళ ఇది దేవుడు చూపించాడా లేకపోతే నా ఆలోచన వల్ల వచ్చిందా అనేది నాకు తెలియదు, కానీ ఈ రీజన్ వల్ల కూడా నేను బాప్తిసం తీసుకున్నాను. నెక్స్ట్ నాకు ఇంట్లో జాబ్ ప్రెషర్ ఎక్కువైంది. అంటే జాబ్ ఎందుకు చేయట్లేదు అది ఇది ఇట్లాగా ఎక్కువైంది. నేను సరే జాబ్ చేద్దామని 2 నెలలు వేరే జాబ్ చూశాను. అంటే నేను చదువుకున్న చదువు సంబంధించి కాదు కానీ చిన్న జాబ్ చూశాను. ఆ జాబ్ చూస్తే ఇక నాకు అసలు చేయబుద్ధి కాలేదు. అంటే ఒక భయం వేసింది, అరే అసలు దేవుడు తెలుసుకోకుండా ఈ జాబ్ చేస్తే అసలు ఈ జాబ్ చేయడంలో మన జీవితం అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో నేను ఎట్లాగైనా దేవుడి గురించి తెలుసుకోవాలి అట్లాగైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. తర్వాత మళ్ళీ సరే బైబిల్ అన్నా చదువుదామని అది కొంచెం చదివాను ఇంట్లో తెలియకుండా. అట్లాగా 2021 కూడా అయిపోయింది. కానీ ఇంకప్పటికి జాబ్ చేయాలని ప్రెజర్ పూర్తిగా బాగా పెరిగింది నా మీద. ఇక నేను అప్పుడు ఏం చేశానంటే బాగా ఆలోచించా, అసలు నేను జాబ్ చేయగలనా లేదా అని ఆలోచించా. సో నాకు ఒకటే అనిపించింది, అసలు దేవుడు ఉన్నాడా లేడా, బైబిల్ దైవ గ్రంథమా కాదని తెలుసుకోకుండా మాత్రం నేను జాబ్ చేయాలని నాకు అనిపించింది. సో ఖచ్చితంగా నేను ఇంకప్పుడు ఏం చేశానంటే ఇక 2022 స్టార్టింగ్ నుంచి ఇంకా మనం బుక్స్ ఎలాగైతే చదువుతాం అలా చదివేశాను.
నాన్ స్టాప్ బైబిల్ చదవటం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నాకు పేజీకి వచ్చి 10 డౌట్లు వచ్చేవి. అట్లా 10 పేజీలు చదివితే 100 డౌట్లు వచ్చేవి. అరే నోట్బుక్లో రాసుకునేవాడిని. నాకు అనిపించింది అసలు ఇట్లాగైతే మనం బైబిల్ చదవలేం అనిపించింది. తర్వాత అంతకుముందు నాకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారిని అడిగాను, సార్ పాస్టర్ గారు నాకు బైబిల్ అర్థం కావట్లేదు, మీరు చెప్తారని అడిగాను. ఆ పాస్టర్ గారు 1-2 డౌట్లు అయితే చెప్పొచ్చమ్మా, బైబిల్ మొత్తం చెప్పడం కొంచెం కష్టమైంది అది ఇది అన్నారు. నేను అది నిజమే కదా, బైబిల్ మొత్తం ఎట్లా చెప్తారు ఫోన్లో అది అనుకో నేను వదిలేశాను. తర్వాత సజీవవాహిని.com ఉంటుంది కదా, అది దాంట్లో బైబిల్లో ప్రతి వచనానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అది నేను చదివాను. అంటే ఆల్మోస్ట్ అది నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఇంకా ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా సరిపోక కొంతమంది ఆధర్సి డౌన్లోడ్ చేసుకున్నాను బుక్స్, అవి కూడా కొంచెం చదివాను. ఇంకా మధ్యలో విసుగు వచ్చేది, అసలు నేను చేసిన కరెక్టా కాదా, అసలు నేను మంచి పైనా కాదా, జాబులు చేయకుండా బైబిల్ రోజు మొత్తం చదువుతూ ఉన్నాను అని ఒక డౌట్. కానీ బైబిల్ ఇది దేవుడి బుక్ కాదని తెలుసుకోకుండా మాత్రం జాబ్ చేయలేను. అప్పటికి నాకు బైబిల్ 99% దేవుడి బుక్ అని ఫిక్స్ అయిపోయా. ఆ 1% ఎందుకంటే ఎంత లేదన్నా కనపడిన దేవుని మనం ఎట్లా నమ్మాలి? ఇప్పుడు దేవుడు సరే బైబిల్ దేవుడి బుక్ లాగే ఉంది, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. కానీ ఆ 1% ఏంటంటే అసలు దేవుడిని నేను ఎట్లా నమ్మాలి? అసలు దేవుడు నాకు కనపడట్లేదే, అట్లాగా దేవుడు నాతో మాట్లాడట్లేదే, ఎట్లా ఈ ఫీలింగ్. కానీ కొన్ని రోజుల తర్వాత 1% కూడా కంప్లీట్ అయింది. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు. అంటే నేనేం అబద్ధం చెప్పట్లేదు జోషి గారు. అంటే కొంతమంది దేవుడు మాట్లాడాడు అని చెప్తే నేను ఎట్లాగా అనుకునేవాను అంటే వీళ్ళు ఏమైనా అబద్ధం చెప్తున్నారేమో, వీళ్ళు ఏమన్నా అదొక ట్రాన్స్లో ఉన్నారేమో అని నేను రకరకాలుగా అనుకునేవాడిని. కానీ నేను అదే ఫేస్ చేశాక దేవుడు మాట్లాడతాడని నేను కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయాను. ఎట్లా మాట్లాడాడంటే, నేను ఒక ఫ్రెండ్ సిచ్యువేషన్లో ఒక ఫ్రెండ్ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. కానీ దేవుడేమో మనం మంచిగా ఉండాలి వాళ్ళతో అని దేవుడు చెప్తున్నాడు. సరే కానీ నేను ఇంక వాళ్ళని ఏం అనకుండా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఒక్కనొక సిచ్యువేషన్ ఎట్లాగ అయిపోయిందంటే ఈ మరీ ఎక్కువ అయిపోయింది. నేను దేవుడికి ఆ రోజు ప్రేయర్ చేసుకున్నా, అసలు మీరు చెప్పడం వల్లే కదా నేను ఇంత క్షమిస్తుంది, లేకపోతే అసలు నేను అసలు వదిలేసేవాడిని, అసలు అని పట్టించుకునేవాడిని కాదు అన్నట్టే నేను చెప్పా. అంటే దేవుడు నేను అసలు మీ వల్లే కదా ఇది నాకు ఇబ్బందులు అన్నట్టు నేను చెప్పుకున్నా. రోజు నేను చెప్పుకొని అసలు మీరు నిజమైన దేవుడు అయితే అందరితో మాట్లాడతారంటారు కదా, నాతో ఒకసారి మాట్లాడని ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకొని పడుకున్నాను. కళ్ళు మూసుకొని ఉన్నా కానీ నాకు కొంచెం మెలుగుగా ఉంది జోషి గారు. అప్పుడు నా పేరు పెట్టి పిలిచి పేరు పెట్టి పిలిచారు. అప్పుడు నేను చెప్పు అన్నాను. నేను అప్పుడు చెప్పు అంటే అప్పుడు ఆ స్వరం ఎట్లా మాట్లాడారంటే, నీ తప్పులు నేను క్షమించాను కదా, నీ సహోదరుడు తప్పులు ఎందుకు క్షమించలేదు అని అడిగారు. అప్పుడు ఎవరు చెప్పారా ఏంటా అనేది నేను మెలకు వచ్చింది. నాకు మెలకు వచ్చి చూస్తే ఎవరు లేరు. అరే మనం నైటు ఇట్లాగా దేవుని మాట్లాడమని కోరుకున్నాం కదా, ఇదేనేమో దేవుడు మాట్లాడటం నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయింది. మా పాస్టర్ గారికి మా ఫ్రెండ్స్కి కొంతమందికి చెప్పాను. అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఇష్టమయ్యి లేకపోతే ఎవరో మార్చి నేనేం క్రిస్టియానిటీలోకి రాలేదు. నిజంగా నేను తెలుసుకొని నిజమైన దేవుడు అని తెలుసుకొని వచ్చాను. అంటే మీకు ఇష్టమై రాలేదండి? అంటే కొంతమంది ఇష్టము అంటే జోషి గారు నేను ఎట్లా చెప్తున్నానంటే, ఇష్టం వేరు తెలుసుకోవడం వేరు. అంటే ఒక మతంలో ఉంటే మనకి ఇష్టం ఏర్పడుతుంది. ఇప్పుడు నాకు హిందూ కమ్యూనిటీ ఉంది, అది నాకు ఇష్టం. కానీ ఇది నాకు ఇష్టం కాదు స్టార్టింగ్. కానీ నిజాయితీగా ఉన్నప్పుడు తెలుసుకొని వచ్చింది ఇది. నేను యేసుక్రీస్తు దేవుణ్ణి రకరకాలుగా తెలుసుకొని, బైబిల్ గురించి రకరకాలుగా తెలుసుకొని ఇదే నిజమైన దేవుడి బుక్ అని నేను తెలుసుకున్నాను. యేసుక్రీస్తు దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. నేను ఇంకా ఫ్యూచర్లో కూడా యేసుక్రీస్తు దేవుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒక పాస్టర్గా కాకపోయినా కానీ నేను జాబ్ చేసుకుంటానే ఎట్లా కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది బైబిల్ గురించి తెలుసుకోలేదు. కొంతమంది అన్నా మళ్ళీ రక్షిద్దాము, కొంతమంది అన్నా మనం ఆ ఉద్దేశంతో నేను చెప్పాలనుకుంటున్నాను జోషి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రదర్ జీవితంలో అనేకమైన సంఘటనలు, కానీ ఈ బ్రదర్ సత్యాన్ని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ బ్రదర్ ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నాడు, త్వరలోనే ఆ బుక్ రిలీజ్ అవుతుంది. అలాగే ఈ బ్రదర్ దేవుని సేవలో ఎలా వాడబడాలో తన చిత్తాన్ని ఆ బ్రదర్కి తెలియచేయమని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం.